ఈ వేల్ట్తో ప్రచారం పరిసమాప్తం. దాంతో ఎల్లుండే ఎన్నికలు. ఇప్పుడు ఎవరి లెక్కలు ఏంటి ఒక్కొక్కటి విడివిడిగా చెప్తాను, ఎందుకంటే ఒకేసారి ఒక సుదీర్ఘంగా చెప్తే వినే అంతటి తీరిక ఇవాళ రోజున ఎవరికి లేదు. కాబట్టి ముందుగా విడివిడిగా వీడియోలు చేశాను, చెక్ చేసుకోవచ్చు. ముందు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అంశం ఒకటి, ఆయన గెలుపు మీద పూర్తి భరోసాతో ఉన్నారు. ఏమేమి కలిసి వస్తాయి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది తమ ఆరోపణలకి ప్రజలు నమ్మారన్నటువంటిది. మరొక వైపున వచ్చేటప్పటికి ప్రభుత్వం మీదన తీవ్ర వ్యతిరేకత కల్పించడంలో అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కట్టడం అనేది పనిచేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. అట్లాగే నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వీటికి తోడుగా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లేస్తారు. అట్లాగే సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఇటు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్లస్ జగన్ కంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి ఈ రెండు ప్రాతిపదికన తనకు ఓట్లు ఖాయం. అట్లాగే కాపు సామాజిక వర్గపు ఓట్లు పవన్ కళ్యాణ్ వల్ల వస్తాయి. అట్లాగే మరొక వైపున మోడీ వలన బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటుగా వైశ్య సామాజిక వర్గం ఓట్లు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఏవైతే ఈ మధ్యకాలంలో కొంత దూరం అయినాయి అనుకున్నారో అవి కూడా యాడ్ అవుతాయి అని భావిస్తున్నారు. అదే సందర్భంలో టోటల్ మీడియా కూడా పూర్తిగా తనకు సహకరించింది కాబట్టి తెలుగుదేశం అనుకూల మీడియా అంతా కూడా ఉంది కాబట్టి జగన్ మీదన పూర్తి స్థాయి ఆగ్రహాన్ని జనంలోకి తేగలిగాం కాబట్టి గెలుపు నాదేనని నమ్ముతున్నారు ఆయన.